నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు భయంకరంగా ఉన్నాయి. బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తుంది. చికెన్ తినాలన్నా భయపడుతున్నారు. ఆల్రెడీ తినిన వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. మనుషులకి ఏమైనా అవుతుందా? మనం తిన్నాం కదా, మనకేమైనా అవుతుందా అని చెప్పి. మరి ఈ విషయాలన్నీ మనం క్లియర్‌గా తెలుసుకోవడానికి మన ముందు ఒక పర్సన్ ఉన్నారు. ఆయన వసంత్ కుమార్ గారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్. కోవిడ్‌కి కూడా నా దగ్గర మందుంది. చికెన్ గున్యాకి, డెంగ్యూకి, ఏ జబ్బునైనా, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఇట్లా చిటికెలో మాయం చేస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన దగ్గర అంతే పవర్‌ఫుల్ మెడిసిన్ కూడా ఉంది. సో, ఆయనతో మాట్లాడి ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ గురించి, ఈ విషయాలన్నిటి గురించి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మనం ఏపీ, తెలంగాణలో చూసుకుంటున్నాం. ఇప్పుడు పిట్టల్లా రాలిపోతున్నాయి మొత్తం ఈ కోళ్ళన్నీ. జనాలు భయపడుతున్నారు. చికెన్ తినడం మంచిదా? కాదా? మేము ఆల్రెడీ తినేసాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అసలు ఈ ఫ్లూ ఎందుకొచ్చింది? అని రకరకాల ప్రశ్నలైతే జనాల మనసులో మెదులుతున్నాయి. సో, వీటన్నిటికీ ఆన్సర్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే ఒక వైరస్ అమ్మ. H5N1 హ్మ్. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం ఇంకో పదము. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్యాథోజెనిక్. హ్మ్. ఫస్ట్‌గా మనకు అమెరికా లాంటి ప్లేస్‌లో చూసినట్టయితే అక్కడ ఉండే అన్ని స్టేట్స్ అంటే కంట్రీ మొత్తం కూడా ఈరోజు బర్డ్స్ అనేది లేకుండా పోయింది. అన్ని ఫార్మ్స్‌లో కూడా ఇన్ఫెక్ట్ అయినాయి అంటే చంపేయడం జరిగింది. అవును. అవన్నీ బరీ చేయడం అలాంటివి హ్మ్. జరిగింది. అక్కడ ఒక గుడ్డు కాస్ట్ ఈరోజు రూ. 60-80 ఒక్క గుడ్డు కాస్ట్. డజన్ వామ్మో! కాదు, వామ్మో! 60-80. 80. ఇంకొకటి చెప్పాలంటే మొన్న ఒక 10 లక్షల గుడ్లు హ్మ్. 10 నిమిషాల్లో సేల్ అయ్యాయి. అంటే ఓహ్! అంత షార్టేజ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అక్కడ మనం అనుకుంటున్నది బర్డ్ అంటే పోల్ట్రీ, ఆ! బాయిలర్, లేయర్ అంతే. కాదు. కాదా? అదేంటి? బర్డ్ ఫ్లూ అంటే H5N1 అనే పదం యూజ్ చేయడం బెటర్ దీంట్లో. ఓకే. బర్డ్స్, పోల్ట్రీ బర్డ్స్, బాయిలర్ బర్డ్స్‌తో పాటు నాటుకోళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, కాకులు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, ఆస్ట్రిచ్‌లు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఓహ్! అండ్ మన ఇదేంటి పికాక్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయినాయి. హ్మ్. అంటే సీ బర్డ్స్, డక్స్ ఇలా చూస్తే చాలా ఉంది లిస్ట్. ఏవైతే ఇవన్నీ కూడా కొద్దిగా మీట్ తినడం గానీ, హ్మ్. ఒక గ్రూప్‌లో ఉండడం గానీ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ దాంట్లో ఒక కోడికి ఇన్ఫెక్ట్ అయిన మిగతాన్ని కూడా సోకే ఈజీగా. అవకాశం ఉంది. సో, ఇదనేది ఒక బర్డ్స్‌కి సంబంధించింది. హ్మ్. ఇక మిగతా దానికి మనం వెళ్తే యానిమల్స్‌లో కూడా ఈ వైరస్ అనేది సోకింది. యానిమల్స్‌లో కూడా. యానిమల్స్‌లో కూడా. ఓకే. అంటే బర్డ్ ఫ్లూ అంటే ఓన్లీ బర్డ్స్‌కే వస్తుందేమో అని అనుకుంటున్నాం మేము. అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ! ప్రజలు గాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గాదు, తెలంగాణలో గాదు, ఇండియాలో కూడా అదే అలానే అనుకుంటున్నారు. హ్మ్. బర్డ్స్ అని కాదు. కౌస్, బఫెలోస్, లిపర్డ్స్, ఇంకొకటేందంటే టైగర్స్, క్యాట్స్ ఇవేవైతే ఆహారం ఈ చికెన్ తిన్నాదో, లేకుంటే ఇన్ఫెక్టెడ్ బర్డ్‌ని తిన్నప్పుడు దీనికి గూడా వచ్చినాయి. చనిపోయాయి కూడా కొన్ని. హ్మ్. ఇక మనుషులకొచ్చేసరికి అమెరికాలో మనకు ట్రంప్ రాకన్నా ముందు 77 కేసులు ఉండే. దాంట్లో ఒక కేస్ అనేది అమెరికాలో చనిపోయారు. ఒక కేసు 64 ఇయర్ ఓకే. అంటే మనుషులకు కూడా వచ్చే అవకాశం అవకాశం ఉందంటారా? ఉంది. హ్మ్. ఎలా వస్తుందనేది నేను తర్వాత చెప్తాను. హ్మ్. ఇంకొకటేందంటే కంబోడియాలో కూడా ఒక డెత్ అనేది ఉంది. సో, ఇంతమంది పాపులేషన్‌లో 1, 2 అనేది డెత్స్ అనేది తక్కువ నేను చెప్పొచ్చు. బట్ రేపటి రోజు ప్రళయం ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పాను, పక్షులు చెప్పాను, అదే. జంతువులు చెప్పాను, మనుషులు చెప్పాను. ఒక్క అంటే మ్యూటేషన్ చేంజ్ అయిందంటే సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది. అదే. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఓన్లీ పక్షుల వరకే అది అలానే ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మీరు జంతువులకొచ్చిందని చెప్తున్నారు. జంతువులకొచ్చిందంటే ఇంచుమించుగా మనుషులకు కూడా వచ్చింది అని అంటున్నారు. ఇది కూడా ఏ కరోనా వైరస్ లాగా మళ్ళీ దాని రూపాంతరం చెంది ప్రళయంగా మారిపోతే పరిస్థితి ఏంటి? అదే కదా! ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, మనం కరోనా టైంలో చూసినట్టయితే హ్మ్. ఒక మనిషికి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో చూసినప్పుడు ఒక మనిషికి వచ్చిందంటే భయభ్రాంతులై అవును. తన ఇంట్లో వాళ్ళే ఒక కిలోమీటర్ దూరం పారిపోయారు. అవును. అవును. ఆడ పెట్టేసి రాలేదు. చనిపోయిన శవం దాకా పోలేదు. హ్మ్. అదేదో పెద్ద రోగంలాగా క్రియేట్ చేసేసారు. బ బరియల్ గౌడ్ పంపించారు. కనీసం దరిదాపులా అక్కడి వరకు పోలేదు.
ఈ వేరియంట్ ఏదైతే ఉందో స్వైన్ ఫ్లూ అనేది ఒకటి మనము అవును. ఆ, అప్పుడెప్పుడో విన్నాం ఒక స్వైన్ ఫ్లూ. 100 సంవత్సరాల కింద వచ్చింది. కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఉమ్, సేమ్ ఇదే ఇన్ఫ్లుయెంజాలో ఒక వేరియంట్ అది. ఈ వేరియంట్ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే చాలా మటుకి రూపాంతరం చెందితే వేరియంట్ ఏమైనా దీంట్లోనే వస్తే దట్ ఈజ్ మా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అనేది అనివార్యం అని చెప్పేస్తాం. అది అలాంటిది జరిగితే ఒక దిక్కును మీరు పక్షులను చూస్తే భయపడాలి, జంతువులను చూస్తే భయపడాలి, మనుషులను చూస్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, అందుకే నేను అంటున్నా ఇంపార్టెన్స్ ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ అంటే మనిషిని చూసినప్పుడే మనం భయపడ్డాం కరోనాలో, కానీ ఈరోజు మిగతా జంతువులను కూడా చూసినా భయపడాల్సి వస్తుంది. తినడమే కోసం పెరుగుతాయని అది దగ్గరలో వస్తే కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఒక కంట్రీలో ఆల్రెడీ మనము అమెరికా చూసినాము. ఒకటే కంట్రీ అనుకుంటున్నారు మీరు, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, మిగతా చైనా, జపాన్, ఈ అన్ని కంట్రీస్లో బర్డ్ ఫ్లూ ఉంది. పెరు, ఉమ్, బ్రాజిల్, చిలీ, ఇవన్నీ కంట్రీస్లో బర్డ్ ఫ్లూ ఉంది. ఓకే, ఉమ్, ఆస్ట్రేలియా డిఫరెంట్ కాంటినెంట్, డిఫరెంట్ ప్లేస్, చాలా దూరం ఉంటుంది అన్నిటికీ, అక్కడ కూడా బర్డ్ ఫ్లూ ఉంది. తెలంగాణలో, ఆంధ్రలో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ రాజస్థాన్, ఈ అన్ని స్టేట్లలో కూడా వచ్చింది స్టేట్లోనూ ఉంది. ఉంది. ఇది వచ్చి 4 రోజులు అవుతుంది, నెలకు పైనే ఉంది. నేను 4 రోజుల కింద కూడా నేను మాట్లాడాను దీనికోసం. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు అసలు? అమెరికాలో ఉన్న పక్షులు ఉంటాయేమో, వలస పక్షులు. కొన్ని పక్షులు మొత్తం తిరుగుతూనే ఉంటాయి, అవునవును. వలస పక్షులు అంటాం మనం. ఉమ్, ఫ్లెమింగోస్ అంటాం. ఇప్పుడు మొన్న ఫెస్టివల్ జరిగింది ఆంధ్రాలో, మీకు తెలిసి ఉంటుంది. ఉమ్, దానికి కూడా ఒక హైప్ క్రియేట్ చేసేసి ఫెస్టివల్ అంటే నేను ఒకటి పెట్టాను, బర్డ్ ఫ్లూ వస్తుందని. ఉమ్, సో అదేవిధంగా ఆ ఫ్లెమింగోస్ వచ్చినప్పుడు దాని రెట్టలు కానీ, లేకుంటే అది పడిపోయి చనిపోయినప్పుడే కానీ, లేకుంటే అది దగ్గరలో ఉన్న చిన్న చిన్న బర్డ్స్కి ఏదన్నా ఇన్ఫెక్ట్ అయినా కానీ, ఆ బర్డ్ ఇంకో బర్డ్కి ఇన్ఫెక్ట్ కావడం, అలా పాక్కుంటూ ఈ పోల్ట్రీ ఫార్మ్స్ని ఒకేసారి వేల సంఖ్యలో, ఒకటేసారి. లక్షల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. ఉమ్, అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్. మీరు ఒక్క సింపుల్గా ఆలోచించండి, ఒక బర్డ్ చనిపోయి కింద పడ్డది అనుకోండి, ఒక సీ బర్డ్ కానీ వలస పక్షి, ఆ బర్డ్లో కొంచెం ఏరియాలో వాటర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఉమ్, ఆ ఇన్ఫెక్ట్ అయినది ఏ పక్షి కానీ తాగుతుంది, జంతువు కానీ తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది దానికి సోకుతుంది. ఇప్పుడు అదే ఇన్ఫెక్షన్ మనకు ఈ పోల్ట్రీ ఫామ్లో చేరినట్టయితే, ఏదో విధంగా చేరినట్టయితే, ఉమ్, పోల్ట్రీ బర్డ్స్ కూడా దానికి ఒకటే రకంగా అవును, బట్టి మొత్తం ఒకటే వాటర్ ఒకటే ఫుడ్ ఇలా డైనింగ్ ఉంటాయి. ఒకటే ఉంటుంది. ఉమ్, వాటర్ ఒక్కదానికి వచ్చినా మిగతా అన్నిటికి వస్తుంది. ఉమ్, సో ఇలా పాకేది. ఇంకొకటి ఎయిర్ బార్న్ అనేది చాలా తక్కువ, కానీ ఎయిర్ బార్న్ అనేది కూడా ఉంది. సో దెర్ ఈస్ హై ఛాన్సెస్. దాంట్లో కూడా ముక్కులో నుంచి నీరు కారడం, మనుషులు ఒక కోల్డ్ కాఫ్ టైప్లో, దగ్గు ఉండదు కాబట్టి, సో ఇమీడియట్గా చిన్న కోడి, చిన్న ప్రాణం, చిన్న హార్ట్, చిన్న లంగ్ పెద్దగా ఎవరు ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. అదే ఈ లక్షణాలను కూడా పెద్దగా ఎవరు గుర్తించలేరేమో కదా. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు కొన్ని కోళ్ళు చనిపోతున్నాయి అంటే మనకు అర్థమైపోవాలి అక్కడ. ఉమ్, కానీ మనకి ఏమైందంటే ఇక్కడ ఆంధ్రలో చూసినట్టయితే గత 15-20 రోజుల నుంచి ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఉమ్, ఇది నడిచినప్పుడు ఆ టెస్టింగ్ అనేది అక్కడ భూపాల్కి పంపించాల్సి వస్తుంది, లేకుంటే పూణేకి అక్కడి నుంచి రిజల్ట్ వచ్చి H5N1 అనేది అని తెలిసేలోగా చాలా చాలా చనిపోయారు. మటుకు చనిపోయాయి. ఆ, అది తెలిసి ఉంటే ముందుగా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు ఫామ్ అవును. వాళ్ళు. అలాంటివి జరగలేదు. ఇప్పుడు ఒక టెస్ట్కి 20 రోజులు టైం పట్టడం అనేది చాలా దారుణం. ఉమ్, మనకు గంటల్లో వస్తేనే చాలా అద్భుతంగా చూసుకొని ఏదో ప్రికాషన్స్ తీసుకొని విధంగా ఉంటుంది. అవును. ఇప్పుడు అంతా మొత్తం వ్యాప్తి చెందే విధంగా వెయిట్ చేసి సడన్గా ఇలా వచ్చిందని చెప్పేసి అనడమే బాధాకరం. సాధారణంగా ఆ వ్యాధి ఎన్ని రోజులకి వ్యాప్తి చెందుతుంది? చూడమ్మా, ఒక్క కోడికి మనము, కోడి కానీ, మనిషి కానీ, పశువులో కానీ, జంతువులే కానీ ఒక 2-3 days అయితే గ్యాప్ అనేది ఉంటుంది, ఇంక్యుబేషన్ పీరియడ్ బాడీలో వెళ్ళిన తర్వాత.
ఆ తర్వాతనే వీక్నెస్, ఇది జ్వరం రావడము, లేకుంటే ఈ కోల్డ్ కాఫ్ అన్నీ రావడం అనేది సర్వసహజంగా బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఒక టైం తీసుకున్న తర్వాత పెరిగి ఆ తర్వాత డెత్ అనేది ఈ పశువులలో మనం చూస్తుంటాం. ఒక వైరస్ మనకు బాడీలో ఎంటర్ అయినప్పుడు ఒక 10, 100 లేదా ఒక 1000 అనేది ఒకసారి పోతాయి, చాలా చిన్నగా ఉంటాయి కదా. అది వెళ్ళిన తర్వాత మల్టిప్లై అవుతాయి. ఒక్కోసారి ఎంత మల్టిప్లై, కోట్లలో మల్టిప్లై అయినప్పుడు ఇమీడియట్గా సిక్ అవ్వడం జరుగుతుంది. ఆ సిక్ అయిన తర్వాత ఆ నడవలేని పరిస్థితి అవంతా ఉన్న తర్వాత నెక్స్ట్ హార్ట్, లంగ్స్, ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోతాయి కరోనా టైప్లో. ఆ తర్వాత హార్ట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ దానికంత చేత కాక పడిపోతారు. మనిషి కూడా అంతే, పశువులు కూడా అంతే, సేమ్ దట్ థింగ్ ఇస్ డిఫరెన్స్ అండి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ గత వారంలో చాలామంది చికెన్ తిన్నారు. అంటే చిన్నగా న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఎవరు అంతగా పెద్దగా పట్టించుకోరు. ఈ వారంలో చాలామంది చికెన్ తిన్న వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న కూడా తిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు, ఏంటి ఇప్పుడు మనం తినేసాంగా మనకేమైనా అవుతుందా అన్నట్టు భయపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు తిన్న వాళ్ళకు అంటే దాంట్లో కోల్డ్ కాఫ్ ఏమన్నా ఉంటే జస్ట్ చెక్ చేసుకొని సరిపోతుంది, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. బట్ వారం రోజుల కింద తిన్నదానికి ఇప్పటి వరకు ఏం రాలేదంటే ఏం రాలేనట్టు అర్థం. ఓకే, అంటే పెద్ద భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీలోనే ఓ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కేసులు వచ్చినాయి. బర్డ్ ఫ్లూ H5N1 హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవుతున్నదంటే దట్ ఓకే, దట్ ఈస్ పర్లేదు, అక్కడి వరకు మనకు ఒక ఆన్సర్ ఉందనొచ్చు. మన అక్కడే లేదు, ఇక్కడ ఎందుకు వస్తుంది? అంతేగా. ఇప్పుడు అక్కడ చాలా మందికి ఇన్ఫెక్ట్ అయినని ఒక పేరు, లేకుంటే మనం న్యూస్లో ఉన్నట్టయితే సరే ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్, చనిపోతున్నారు మనుషులు కూడా అనే ఒక అది ఉంటుంది. బట్ అంత సివియర్గా లేదు, బట్ రూపాంతరం చెందితే డిఫరెంట్. కొందరు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చికెన్ తినచ్చు, ఎగ్ తినచ్చు, మీరేం భయపడాల్సిన పని లేదు, ఈ వైరస్ అనేది కేవలం పక్షులకు మాత్రమే, మనుషులకు ఎలాంటి హాని చేయదు, మీరు శుభ్రంగా తినచ్చు అంటున్నారు. మరి తినచ్చా తినకూడదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఏ చికెన్? ఇప్పుడు మామూలుగా మనం కొనుక్కొని తినే చికెన్. అదేనమ్మా, ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ చికెనా లేకుంటే నార్మల్ చికెన్? నార్మల్ చికెన్ అయితే నేను అందరూ తింటాం. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ చికెన్ అనుకోండి, అంటే ఆ వైరస్ అనేది బాయిల్ అయ్యాక నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు చికెన్ తెచ్చుకున్నారు మార్కెట్లో పోయి, ఏం చేస్తారు తర్వాత? తెస్తాం, కడుగుతాము, కొంచెం పసుపు వేస్తాము, తర్వాత వండేసేటప్పుడు పర్లేదు, వంట వన్స్ హై హీట్లో కుక్ అవుతుంది, చనిపోతాయి, అక్కడి వరకు బాగానే ఉంది. మీ చేతులు కడిగేటప్పుడు మీ చేతులు ఇన్ఫెక్ట్ కావా? కానీ అక్కడ ఉన్న బాసనలు, అక్కడ ఉన్న చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఉంటుంది కదా. అక్కడి నుంచి మీరు నోట్లో చేతి పెట్టినా, లేకుంటే ఏదో ఒకటి తినాలనిపించిన, ఏదో ఒకటి తింటున్నప్పుడు చేస్తూ కుకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఉంది. మీరు అదే గిన్నెలో, ఒక చిన్న గిన్నెలో మీరు పాలు పోసేసి మీ పిల్లుకో ఇంకొక దానికో మీరు పెట్టినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదా? అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనుషులకు చాలా తక్కువ ఉంది. బేసికల్ చెప్పాలంటే మనుషులు ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ. బట్ మనం ఈ ప్రాసెస్లో మనం పిల్లులకు కానీ మిగతా జంతువులకు కానీ ఏదైనా పెట్టినప్పుడు దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాని నుంచి మనకు డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే అంటే ఈ వైరస్ అనేది యానిమల్స్కి లేదా పక్షులకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది మనుషుల కన్నా. ఇప్పుడు ఎందుకు అంత సివియర్గా, సీరియస్గా, డెడ్లియెస్ట్గా అనే పదం యూజ్ చేయాల్సి వస్తుందంటే, ఈరోజు మన పక్షులు అనేది ఒక పక్షులుగా చాలా పక్షులు అని చెప్పినాను. జంతువులు, ఇప్పుడు ఆవులు, గేదెలు, అయ్యా దానికి ఏం లేదు కదా అని మీరు అనుకుంటారు, కానీ అమెరికాలో ఫార్మ్స్లలో దాంట్లో పాలలో కూడా పాజిటివ్ వచ్చింది H5N1. దాన్ని ఆ పాలుని ఫార్మ్ టు హోమ్ అనే ఒక పదం యూజ్ చేస్తారు ఇప్పుడు. అంటే ఆవు కానీ గేదె కానీ పాలు డైరెక్ట్ మనకు ఇంటికి పంపిస్తారు, దట్ ఈస్ ఫార్మ్ టు హోమ్. పాస్చరైజ్డ్ అంటే దర్ ఇస్ ప్రాసెస్ అంతా కూడా చేసి టోన్డ్ మిల్క్ ప్యాకెట్ ఫామ్లో వచ్చేది, దట్ ఈస్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏదైతే ఫార్మ్ టు హోమ్ వచ్చేది మిల్క్ ఏదైతే ఉందో అది కంటామినేటెడ్ పాలు, ఆ పాలలో మళ్ళీ అగైన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అది మనుషులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం పశువులకు, పిల్లులకు కానీ, మిగతా కుక్కలకు కానీ, మిగతా దానికి వేస్తున్నప్పుడు దానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, పచ్చి పాలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పక్షులని మనము ఇప్పుడు బర్డ్స్ని, ఏ పక్షి అయినా సరే, ఇన్ఫెక్టెడ్ పక్షి, పోల్ట్రీ బర్డ్ కానీ, లేయర్ బర్డ్ కానీ, కంట్రీ బర్డ్ ఏదైతే నాటుకోడి అంటాం అది కానీ, మిగతా సీడ్ బర్డ్ కానీ, ఇవన్నిటిని తినే జంతువులు ఏదైతే ఉన్నాయో, అంటే మామూలుగా జంతువులు కార్నివరస్ ఏదైతే పక్షులను కానీ జంతువులను తినేటి, కుక్కలే కానీ లేకుంటే మిగతా లయన్స్, టైగర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ అటాక్ కనిపిస్తే తినేస్తాయి, ఆకలేస్తాయి. అలా తిని ఒక మన జూలో 3 టైగర్స్, ఒక లెపర్డ్ చనిపోయాయి. పచ్చి మాంసం టైగర్స్ కెలుగు పచ్చి మాంసం వేస్తూ ఉంటారు. అది అక్కడ తినేసి చనిపోయాయి జూలో. దానికి తిని చనిపోవడానికి కారణం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ వైరస్. ఓకే, అమెరికాలో అలాంటి కంట్రీలో చాలా బర్డ్ ఫ్లూ చాలా ఉంది కాబట్టి అక్కడ పిల్లి కూడా పచ్చి పాలు తాగి చనిపోయింది. ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యేట, చాలా మంది కూడా ప్రేక్షకులు ఏంటంటే, బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ కాదు, యానిమల్ ఫ్లూ, అది హ్యూమన్ ఫ్లూ. అన్ని కూడా లివింగ్ బీయింగ్ పాండమిక్ ఇది. అంటే ఇప్పటి వరకు విన్న విషయాలు ఏంటి అంటే, బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్కి వస్తుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు జనాలు అయితే ప్రశాంతంగా ఉన్నారు. మీరేమో కొంచెం భయపెట్టే విధంగా చెప్తున్నారు, చాలా భయపెడుతున్నారు. భయపెట్టే విధంగా అంటే, ఒక్కసారి మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది కూడా భయపడ్డారు, ఏం పర్లేదు అన్నట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా నడిచింది. కానీ ఒక్కసారి మనకు ఆ భయంకరమైన వాతావరణం ఏర్పడి, లాక్డౌన్, సో మెనీ డెత్స్ అవుతున్నప్పుడు, దట్ ఈస్ ప్యానిక్. ఈరోజు ప్యానిక్ కావాల్సిన పరిస్థితికి కారణం ఏంటంటే, ఒక మనిషికి ఇన్ఫెక్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాడు హాస్పిటల్కి వెళ్ళి. పక్షులకు ఎవరిస్తారు? ఆ వలస పక్షులకు ఎవరిస్తారు? లేకుంటే ఆ జంతువులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎవరిస్తారు? లేకుంటే హ్యూమన్స్కి డైరెక్ట్గా ఒక దిక్కు పక్షులు, ఒక దిక్కు ఎక్కడి నుంచి, అంటే శత్రువు ఎక్కడని కాదు, పక్షుల రూపంలో కనిపించవచ్చు, యానిమల్స్ రూపంలో కనిపించవచ్చు. అది చూస్తేనే భయపడాల్సి, పెట్స్ పెంచుకుంటాము, బయట కుక్కలు ఉంటాయి, ఏదే కానీ ఇవన్నీ కూడా చుట్టూ కనిపించే ఇవన్నీ లివింగ్ బీయింగ్స్. ఇవన్నిటికీ కూడా ఇన్ఫెక్ట్ అయినప్పుడు నువ్వు ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతావు? హౌ కెన్ యూ ట్యాకిల్? ఒక మనిషి కరోనా వస్తేనే నువ్వు ట్యాకిల్ చేయలేవు, ఆన్సర్ సమాధానం లేదు, ట్రీట్మెంట్ లేదు అని ఒక పదం యూజ్ చేసి ఊరికే కూర్చుంటే కాదు కదా. ఈరోజు పక్షులు, జంతువులు మనుషులకు ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉన్నది. రేపు ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వరి అయ్యేది ఈ బర్డ్ ఫ్లూ పాండమిక్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ బర్డ్ ఫ్లూ నుంచి పెద్ద ఉప్పెన వచ్చే విధంగా ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఒక బర్డ్స్ ఇట్లా చచ్చిపోతున్నాయి, 10,000 బర్డ్స్ ఒక్క రోజులో చనిపోతున్నాయి అంటే చిన్నది కాదు, పెద్దది. ఇప్పుడు మనం చూసేది ఒక ఫామ్ లో ఉన్నాం, ఒక దగ్గర ఉన్న 10,000 కోళ్ళు, మీకు ఫారెస్ట్ లో ఉన్నది ఎవరు చూస్తున్నారు? ఫారెస్ట్ లో ఉండే జంతువులు పైన పిట్టల్లో రాలి పడిపోయి కింద పడిపోతే దాన్ని తిని చచ్చిపోవా? మీరు ఒక జూలోనే చూసారు, ఒక జూలో ఒక పచ్చి మాంసం తిని చనిపోయి అని చెప్పేసి మన టీవీలలో, మీడియాలో అక్కడ కనిపిస్తుంది. మరి అక్కడ లోపల ఎన్ని ఎనిమల్స్ అనేది ఉంటుంది, జంతువులు. అంటే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా బర్డ్ని చూస్తే మీరు తింటేనే బాధపడుతున్నారు, రేపు పక్కన ఉండే అన్ని జంతువులకు వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు చాలా ఉంటుంది. ఇంకొకటి, ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ దాన్ని తీసి పాడేం బెటర్, కానీ ఆ బర్డ్ ఫ్లూ అనేది సరి అయిన ప్లేస్లో సరి అయిన విధంగా డిస్పోజ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలియకుండా మనం తింటే ఏం కాదు అసారు కదా అంటున్నాను. సరే, కోడి వరకు మన దగ్గరకు వచ్చింది, పర్లేదు. ఆ కోడి వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో తీసుకుపోయి బయటపడేస్తారు. కుక్కలు తింటాయి, పిల్లులు తింటాయి, పందులు తింటాయి, అన్ని తింటాయి. దాని నుంచి వచ్చే ఆస్కారం ఉంది కదా, అగైన్ దాని నుంచి మిగతా వాళ్ళకి వచ్చేదానికి దాన్నే ఎరువులుగా కూడా చేస్తారు కదా, దాన్ని ఎరువులుగా మిగతా దాన్ని కూడా పంటలకి వేస్తూ ఉంటారు, చేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అది మెయిన్. అంటే ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక లెటర్ ఫామ్లో హెచ్చరికలు జారీ చేసి చెప్పడం కాదు, దానికి కావాల్సిన అన్ని చేయాలి. ICMR మేము వ్యాక్సిన్ తయారు చేయడానికి మేము రెడీ ఉందామంటారు. మందులు ఉన్నాయి, తీసుకో వాడుకో. చెప్తాను నేను, మందు ఉంది, బర్డ్ ఫ్లూ కూడా మందు ఉంది.
ప్రివెంట్ ఓకే. చేయొచ్చు, బిఫోర్ దట్ ఆపొచ్చు, వచ్చినా ఆపొచ్చు, చనిపోకుండా చూసుకోవచ్చు. అది హ్మ్. జంతువులైనా, పశువులైనా, మనుషులైనా. ఓకే. అంటే ఇప్పుడు మీ మాటలు విన్నాక నాకేమనిపిస్తుందంటే, లైక్ జనరల్‌గా చూసేవాళ్ళైనా ఏమంటారంటే, "ఏంటి డాక్టర్ గారు ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని ఇంట్లో కూర్చోమంటారా ఏంటి? భయపడమంటారా ఏంటి?" అని క్వెషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భయపడాలా మరి అంతలాగా? భయపడాలా అనేది ఒకటమ్మా, నేను భయపడను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను భయపడను. మనం చేయాల్సింది ఏంది? ఇప్పుడు పక్షులను రక్షించుకోవాలి, జంతువులను అవును. రక్షించుకోవాలి, మనుషులను కూడా రక్షించుకోవాలి. రక్షించుకోవాలి. మనుషులు ఇంపార్టెంట్ కాబట్టి మనుషులను ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ ఎకోసిస్టమ్‌లో అన్నింటిని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే పని మనకు ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది, కంటైన్మెంట్ అక్కడ ఆ రీజన్ ఆపేసి ఉంటే ఈ సమస్య ఉండకపోతుంది. అప్పుడు హ్మ్. ఒక 10,000, 5,000 కోళ్ళు చచ్చిపోతుండే. కానీ లక్షల్లో కోళ్ళు చచ్చిపోయిన వార్త 10, 20 రోజుల పాటు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజు ఆ సమస్య. ఆ రోజే దాన్ని ఆపేసి ఉంటే ఈ సమస్య రాకపోతుంది. ఆపేయాలి అంటే మందు తెలియాలి కదా! మందు తెలియాలి కదా అంటే, ఇప్పుడు నేను కరోనాకి చెప్పాను. 2020 నుంచి చెప్పుకుంటూ వచ్చా ఆన్సరే ట్రీట్మెంట్ 100%, 100 కాదమ్మా, 1000% యూ కెన్ టేక్ ఇట్. మీరు డెంగ్యూకి మీరు కరోనాకి మందులు కనుక్కున్నారా? యెస్. మెకానిజంతో సహా చెప్తా. ఓహ్! సెల్ లోపల ఎట్లా వైరస్‌ని చంపుతది, ఏ విధంగా వస్తది, ఏ విధంగా క్లాట్స్ ఉన్నాయో దాన్ని కూడా డిజాల్వ్ చేస్తది, ఏ విధంగా మనిషి ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజులల్ల నెగెటివ్ అయ్యి ప్రశాంతంగా బతికిన వాళ్ళున్నారు వేల సంఖ్యలో. ఓకే. మరి అలా అయితే ఇంతమంది బాధపడ్డారు కోవిడ్‌లో. మరి మీరు గవర్నమెంట్‌కి ఏం సజెస్ట్ చేయలేదా? నేను చేసినాను. ఎందుకు చేయలేదు? అన్ని విధాలుగా చేశాను. హ్మ్. నేను ఐసీఎంఆర్‌కి పెట్టేసొచ్చినాను. యూనియన్ హెల్త్ మినిస్టర్ పెట్టాను. ఇక్కడ ఉండే స్టేట్‌లో ఉండే హెల్త్ మినిస్టర్ పెట్టాను. హైయర్ ఆఫీషియల్ దగ్గరికెళ్ళాను. ఓకే. సరిపోదా? ఓకే. ఇంకా అంతకన్నా ఎక్కువ మరి నేను నిరాహార దీక్ష చేశాను 3 రోజులు. ఎందుకు? ఈ మెడిసిన్ బయటకు రావాలి, ప్రజలకు ఉపయోగపడాలని. ఆ! బయటకొస్తే అందరికీ మంచిదే. కానీ అప్పట్లో వచ్చిందా మరి? నేను మీడియాలో చాలా దాంట్లో కూడా నేను మాట్లాడాను. ఈవెన్ లాస్ట్‌కి నేను నా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి కూడా చెప్పాను. ఓహ్! రిజల్ట్స్‌ని లైవ్‌గా నేను యూట్యూబ్‌లో పెట్టాను, ఫేస్‌బుక్‌లో పెట్టాను, ట్విట్టర్‌లో పెట్టాను. లైవ్. ఒక్క పర్సన్ చూయించండి ఈ ప్రపంచంలో 4 రోజుల్లో పాజిటివ్ నుంచి నెగెటివ్ చూయించి ఒక్క పర్సన్ చూయించండి. అది ఆల్ఫా గాని, డెల్టా గాని, ఒమిక్రాన్ గాని. అది నేను చూపించా. అంతెందుకమ్మా, ఒక్క రోగము. చాలామంది ఏందంటే ఒకటే రోగం చెప్పినావు కదా! సింపుల్‌గా చెప్తారు. మరి ఒక్కటి చెప్పనీకే ప్రపంచమే తలకిందులు పెట్టుకొని కూర్చుంది. డెంగ్యూకి చెప్పిన. ప్లేట్లెట్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి ప్రతి పేషెంట్‌లో. అది 20,000 ప్లేట్లెట్స్ ఉన్నా సరే, 10,000 ప్లేట్లెట్స్ ఉన్నా సరే, 12-24 అవర్స్ నేను టైమ్ ఇస్తా. విత్ మెడిసిన్ అండ్ ఫుడ్ పెరగాల్సిందే. చా పెరుగుతాయి అంతే. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. కానీ మీ దగ్గర నిజంగా అన్ని మెడిసిన్స్ ఉంటే మీరు ఈ పాటికే చాలా పెద్ద పేరు రావాలి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కూడా అవ్వాలి కదా మరి. అవుతానమ్మా. అది అవ్వాల్సింది. అది అంటే మీ రావాల్సింది. మందులు బయటికి రావాలి. మీరు సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉంది. అంటే మీ మాటలను బట్టి చూస్తుంటే మీ దగ్గర నేను చాలా నాలెడ్జ్ ఉంది. చాలా కంటెంట్ ఉంది. మరి దాన్ని మన రాష్ట్ర ప్రజలకి, మన దేశ ప్రజలకి అందించాలి కదా! నా టార్గెటే ప్రపంచం. హ్మ్. ప్రపంచం. నా టార్గెటే ప్రపంచం. నేను హిస్టరీ క్రియేట్ చేశా. హిస్టరీలో ఉన్నా. చాలామంది ఎవరైతే నన్ను ఆపిన వాళ్ళు కూడా హిస్టరీలో ఉన్నారు. హ్మ్. దే విల్ నో దట్ ఒకరోజు. ఆన్సర్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. స్పెషల్లీ ఎంఆర్ఎన్ఏ వైరస్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. డిఎన్ఏ వైరస్ అంటే దీర్ఘకాలికంగా ఉంటాయి. హెపటైటిస్ బి కానీ, హెచ్ఐవి కానీ హ్మ్. దానికి కూడా ఉన్నాయి. బేసిక్ థింగ్ ఏదైతే ఎంఆర్ఎన్ఏ వైరస్ ఉన్నాయో, హ్మ్. ఎంఆర్ఎన్ఏ వైరస్ షార్ట్ లివ్డ్ ఉంటాయి. 10-15 రోజుల వరకు బాడీలో ఉంటుంది. అలాంటి వైరస్‌ని 2-3 రోజుల్లోనే వైరస్‌ని వావ్! చంపొచ్చు. అందుకే నేను ప్రతి కేస్‌లో ప్రతి వైరస్‌లో కూడా మీరు ఎన్ని రోజులు ఉంటుంది ఫీవర్ మామూలుగా? ఈజీగా 1 వీక్ అలా అలా ఉంటుంది. ఉంటుంది. నా కేసెస్‌లో కోవిడ్ గానీ, డెంగ్యూ గానీ, చికెన్ గున్యా గానీ, నోరా వైరస్ గానీ, ఇంకో వైరస్ గానీ, ఎంఆర్ఎన్ఏ అన్నిట్లో కూడా 1 డే ఫీవర్. ఆ తర్వాత నేను పారాసిటమాల్ పక్కన పడేస్తాను. పారాసిటమాల్ అవసరం లేదు, పక్కన పెట్టేస్తాను. ఓహ్! ఇది చెప్పడానికి
సమాధానం చెప్పడానికి సైంటిఫిక్గా చెప్తున్నాను, సైన్స్తో చెప్తున్నాను. ఏదో డైరెక్ట్గా ఇలా మాట్లాడంగా సైన్స్ లోపల ఏం చేస్తుందో నేను చెప్తాను ఫస్ట్ అది. అందుకే అంటున్నాను ఈ బర్డ్ ఫ్లూకి కూడా మందు ఉంది. బర్డ్ ఫ్లూకి మందు లేదనేటోడు ఇక వాళ్ళ ఇష్టం. మందు ఉంది. అది పశువులైనా, బర్రెలైనా, ఆవులైనా, ఈ పోల్ట్రీ ఫుడ్స్ అయినా, మనుషులైనా. అందుకోసం నేను మనుషులకు చెప్పడానికి కోవిడ్ది చెప్పినా, డెంగ్యూ చెప్పినా, కనీసం ఈ బర్డ్స్కి, పశువులకు కూడా చెప్పాలనే ఆలోచన అది ఉంది. అవన్నీ బతికితే మంచిగా ఉంటాయని నా ఆలోచన. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. అంటే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది కానీ మీరు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వినడానికి. సరే మా టాపిక్లోకి వచ్చేసినట్లయితే నాటుకోళ్ళు తినచ్చా తినకూడదా? బాయిలర్ కోళ్ళకి లేయర్స్కి మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది, నాటుకోళ్ళు తినచ్చు ఏం కాదు అంటున్నారు. దానికి కూడా సోకుతుందా? నాటుకోళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. పక్షులు, ప్రతి పక్షి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొన్ని పక్షులు దాని ఇమ్యూనిటీ ప్రకారం గద్దనే అంత స్ట్రాంగెస్ట్ ఓ టైగర్ లాగా కూడా వచ్చిందా? గద్ద కూడా వచ్చింది. ఓకే. ఆస్ట్రిచ్ చాలా పెద్దది, అలాంటి దానికి కూడా వచ్చింది. డక్స్, వేల డక్స్ చంపేశారు, దానికి కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పక్షులు అనేది అన్ని మనం చిన్న చూపుతో చూస్తాము. పక్షులు చచ్చిపోతే మళ్ళీ పుట్టించవచ్చు కదా అని. ఎన్ని రోజుల వరకు మీరు అది చేస్తారు? నేను ప్రశ్న అది. ఎన్ని రోజుల వరకు? ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది రావడం మనకు 21 నుంచి 22 నుంచి వస్తుంది. ఇది సివియారిటీ పెరిగింది. రేపు ఇంకా సివియారిటీ అయితే రేపు ఈ బర్డ్స్తో పాటు ఇంకా బయట ఉన్న పక్షులు, ఇంకొక పక్షులు అన్నీ చనిపోతుంటే చూస్తూ కూర్చుంటావా? వ్యాక్సిన్ తీసుకొస్తారు, అది పని చేయని వ్యాక్సిన్ తీసుకొచ్చేసి పని చేస్తుంది అని చెప్తే అంతైనా చచ్చిపోతుంది. దాన్ని రీసెర్చ్ చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్ పని చేయట్లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లం అంతా అక్కడే. ఇక్కడ మెడిసిన్ ఉంది, మెడిసిన్ ఉన్న తర్వాత వ్యాక్సిన్ ఏమో అవసరం? మెడిసిన్ ఉంది కానీ ట్రీట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా నేను ఫార్మర్స్ ఎవరైనా సరే, చిన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడిగితే నేను డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద మెడిసిన్. ఓకే. అది మనుషులు వచ్చినా, పశువులు వచ్చినా, పక్షులు వచ్చినా. ఆ భయంతో నేను నెల రోజుల కిందటే నేను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను, మిగతా మీడియాలో కూడా మాట్లాడాను. ఎందుకంటే ఒక్కసారి రాకన్నా ముందు మనం ఏదైనా చేయొచ్చు, వచ్చిన తర్వాత ఏం చేయలేం, టైం కూడా ఉండదు. మొత్తం చనిపోయే దారుణంగా. ఈరోజు అక్కడ ఉన్న పోల్ట్రీ ఎఫెక్ట్ అయింది, రేపు డైరీ ఎఫెక్ట్ అవుతాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి, రేపు పాల ఉత్పత్తి తగ్గుతాయి, లేకుంటే పాలలో ఇన్ఫెక్షన్ అని తెలుస్తాయి, మిగతా ప్రాబ్లమ్స్, అది సంతతి పెరగకుండా ఆపే విధంగా ఉండే ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఓకే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా సివియర్గానే మనం ట్రీట్ చేయాలి ఈ బర్డ్ ఫ్లూని. సీరియస్గా అన్ని ఇప్పుడు చాలా మంది నాయకులే కానీ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని చూడాలి. మీరు చాలా డిఫరెంట్గా చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు విన్న వార్తలు కానీ అవి కానీ సింపుల్గా తీసి పడేసాయి. జస్ట్ బర్డ్ ఫ్లూనే కదా, మనుషులు భయపడక్కర్లేదు, బర్డ్ ఫ్లూ బర్డ్స్కి వస్తుంది, వాటిని ట్రీట్ చేస్తాము, చచ్చిపోయాయా పాతి పెడతాము. నేను ఫ్యూచర్ చెప్తున్నాను. నెల రోజుల కిందనే ఫ్యూచర్ చెప్పా ఆల్రెడీ. ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది. నా వీడియోస్ ఏది చూసినా కూడా అప్పుడు మాట్లాడింది ఇదే. రేపు జరగబోయే పరిణామాలు, ప్రళయం ఇది. ఈరోజు కూడా మనకు ఛాన్స్ ఉంది కాపాడుకోనికి, రేపటి కోసం. అది రేపటి కోసం అంటున్నా, ఫ్యూచర్ అగైన్. ఈరోజు ఇలానే వదిలేసిన పోల్ట్రీ ఫామ్లో చచ్చిపోతున్నాయి, పోన్లే అని వదిలేస్తే రేపు ఇంకా ఎక్కువ చాలా పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనుషులకి ఏంటంటే ఒక రకమైన దర్జా, మళ్ళీ పుట్టించచ్చులే, మళ్ళీ ఎగ్స్ ఫామ్ చేసి అవన్నీ చేసి కోళ్ళని పెంచచ్చులే అని. కోళ్ళ వరకే కదమ్మా. నేను ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రూపాంతరం చెంది ఇంకొక వైరస్, స్వైన్ ఫ్లూ లాంటిది పెద్దది వస్తే ఏంటి పరిస్థితి? ఏంటి? మందులు లేని దానికి మళ్ళీ మందులు లేదంటారు, వ్యాక్సిన్ లేదంటారు. వ్యాక్సిన్స్ కొత్తగా వచ్చినా పని చేయదు అది. అవును. మరి దాని సమాధానం? అందుకే ఇప్పుడు ఉండే ఎవరైతే లీడర్స్ కానీ, ఎవరైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది. కొన్ని లక్షల కోట్ల దీని మీద ఆధారపడేది. కోడి అనుకుంటే మనం ఏదో ఒక పూటకు తింటున్నాము అనేది కాదు. అక్కడ ఉండే ఫార్మర్స్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, కార్మికులు, దాని మీద ఫీడ్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకుంటే అక్కడ షెడ్ కానీ అదన్నీ రిపేర్స్, చాలా దానికి అక్కడి వరకు. సెకండ్ కమ్స్ ద
ఆ ట్రాన్స్పోర్టేషన్, ఆడు ఒకడు బతికిటోడు ఉంటాడు. ఉమ్, ఆ ట్రాన్స్పోర్టేషన్ చికెన్ సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ 2-3 వాళ్ళు బతికేటోళ్ళు ఉంటారు చికెన్ అవును. సెంటర్లో. చికెన్ సెంటర్ నుంచి డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ అని, లేకుంటే రెస్టారెంట్స్ అని, లేకుంటే 5 స్టార్ హోటల్స్ అని, లేకుంటే రోడ్ సైడ్ రోడ్ బిర్యానీ సైడ్ ఫుడ్ పాయింట్స్, కూడా అవును. బిర్యానీ పాయింట్స్, ఇవన్నీ కూడా చికెన్ ఆధారిత బతుకుతున్న వాళ్ళు. ఉమ్, ఇక్కడ పోల్ట్రీ ఫామ్ వర్క్ అని కాదు, ఎంతో మంది జీవితాలు ముడిపడి ఉంది. ఎంతో మంది రైతులు కూడా దీని మీదనే వ్యాపారం Yes. చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిరు వ్యాపారులు, ఇప్పుడు మీ బిర్యానీ పాయింట్ ఉన్నది, ఉమ్, ఇవి క్లోజ్ చేసేస్తాడు, రేపు ఇంకొక మీట్కి దేనికో వెళ్తాడు. కానీ చాలా మటుకు అయితే కొన్ని రోజుల వరకు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు అవును. ఇలానే సమస్యలాగా ముందు తీసుకెళ్తే ఉమ్, రేపు ప్రాబ్లం అయ్యేది ఎక్కువ ఉంటుంది. ఉమ్. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చింది అన్నారు. కానీ అప్పుడు ఇంత భయపడాల్సిన పరిస్థితి ఏం రాలేదే. గతంలో బర్డ్ ఫ్లూ అనేది ఓన్లీ బర్డ్స్ వరకే ఉండే, ఉమ్, యానిమల్స్ అనేది చాలా తక్కువ ఇన్ఫెక్ట్ అయిన ఉండే, అవి చచ్చిపోలే. అప్పుడు మనుషులు కూడా తిన్నారు, చచ్చిపోలే. ఉమ్, నేను అలాంటి వాళ్ళు కూడా తింటూనే ఉంటాం, కానీ ఎప్పుడు కూడా మాకు ఎటువంటి సమస్య రాలేదు. అప్పుడు బర్డ్ ఫ్లూ వేరు, అది లెస్ ప్యాథోజెనిక్, అది బర్డ్స్ వరకే ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ వరకే ఉంది. బట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి యానిమల్స్ నుంచి మనుషులు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే. ఒక డాల్ఫిన్ చనిపోయింది అమెరికాలో. ఓ అలా ఎలా? దట్ ఈస్ మ్యామల్ కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బర్డ్స్ని తినడం వల్ల. సాధారణంగా చికెన్ తినడం మంచిదేనా? అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్కన పెడితే నార్మల్‌గా చికెన్ తినడం మంచిదా కాదా? నేను ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే నార్మల్‌గా చికెన్ అనేది ఓ 3 నెలలు సమయం దానికి పెరిగి పెద్దదవ్వడానికి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బ్రాయిలర్ కోళ్ళన్నీ 45 డేస్‌లో ఇంజెక్షన్ ఇచ్చి దాని మజిల్ పెంచి అట్లా బాగా ఓవర్ ఫీడ్ చేసి అలా తయారు చేస్తారు కదా! అలాంటప్పుడు మరి చికెన్ తినడం మంచిదా కాదా? ఇప్పుడు నార్మల్ చికెన్ ఈజ్ ఆల్వేస్ తినొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, తినడానికి ఏమీ ఇది ఉండదు. బికాజ్ ఒక్కసారి బాడీలో మనం కుక్ చేసిన తర్వాత 100% చికెన్లా చూసినప్పుడు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ 100% అని ఎక్కడ చూస్తే మనం కుక్ చేసిన చాలా మటుకు ప్రోటీన్ అనేది పోతుంది. మనం తినేది దాంట్లో కొంచెమే వస్తుంది ప్రోటీన్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ దట్ 100 to 100%, బట్ 10% 15% అలా వస్తుంది జస్ట్ 15%. అంతే ఆఫ్టర్ కుకింగ్. ఓహ్! మరి జిమ్‌కి వెళ్ళే వాళ్ళందరూ ఫుల్ ప్రోటీన్ కోసం డైలీ చికెన్ తింటూ ఉంటారు డైలీ కదా! చికెన్ తింటారు, దట్ ఈస్ వాట్ విల్ నాట్ గెట్ 100% ప్రోటీన్, డీనేచర్డ్ ప్రోటీన్ అవుతుంది వన్స్ ఎట్ హై టెంపరేచర్లో పెట్టినప్పుడు. అది గుడ్డు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ. హ్మ్. వేరేజ్ ఇదే చికెన్ మీరు డైరెక్ట్ పశువులకు వేసినప్పుడు, అంటే ఐ మీన్ ఈ జంతువులు ఏదైతే ఉన్నాయో టైగర్ కానీ, అవి ఒక్కసారి తింటే మీకు 6 నెలల వరకు తినేయంటారు. ఓహ్! మనం మొత్తం రోజు తినాల్సి వస్తుంది. మనం రోజు తింటాం. That is- ఇప్పుడు ఎగ్‌లో కూడా రకాలుంటాయి. అన్‌ఫర్టిలైజ్డ్, ఫెర్టిలైజ్డ్ అని అంటున్నారు. దానికోసం ఒక్కసారి క్లియర్‌గా చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు ఎగ్ అంటే ఒక కోడి పెట్టిన గుడ్డు అంతే. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానెల్‌లో వింటుందేంటంటే ఫెర్టిలైజ్డ్ వేరు, అన్‌ఫెర్టిలైజ్డ్ వేరు, అది వేరు, ఇది వేరు అని అన్నీ చెప్తున్నారు. ఒకసారి I don't చెప్పండి. know అమ్మా, దానికోసం నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. హ్మ్. గుడ్డు ఏదైనా మంచిదే అయితే. గుడ్ ఏదైనా మంచిదే, విల్ గెట్ ద ప్రోటీన్. ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్రోటీన్ అని లైపోప్రోటీన్ అంటాం. హ్మ్. వైరస్ లైపోప్రోటీన్. హ్మ్. మీరు బుక్లో మీరు గూగుల్ సెర్చ్ చేయండి, వాట్ ఇస్ వైరస్. హ్మ్. ఒక్క వైరస్, ఆల్ వైరస్, A to Z వైరస్ అన్ని కూడా ఒక్కసారి మనిషి బాడీలో ఎంటర్ అయినప్పుడు కొన్ని వందలు వెళ్తాయి, లక్షల కోట్లలో, దానికి కూడా ఒక వెయిట్ ఉంటుంది, డెల్టా మైక్రాన్స్ అని, అలా చిన్న ఒక వెయిట్. కొన్ని కోట్లలో బిలియన్స్ ఆఫ్ వైరస్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద బాడీ, ఆల్ పార్ట్స్, అన్ని పార్ట్స్లలో వైరస్ అనేది రీచ్ అవుతుంది. ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంది, వైరస్ అనేది అవును. పెరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి అవును. ఫుడ్? మన బాడీ ఫుడ్. హ్మ్. ఇంకా బయట నుంచి రాదు కదా, మన అవును. బాడీ నుంచి మన బాడీలోంచే తీసేసుకుంటాం. ఫుడ్ ఆ తీసేసుకుంటాయి. ప్రోటీన్ అనేది, ఒక వైరస్ తయారు కావాలంటే ఒక ప్రోటీన్, ఒక వెయిట్ అనుకోండి, ఆ వెయిట్ రావాలంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్ తినాలి. హ్మ్. అట్లా బ్లడ్లో ఉండేది తింటుంది, లివర్లో తింటుంది, హార్ట్లోది, లంగ్స్లోది, అన్ని చోట్ల నుంచి తిని మల్టిప్లై అయిపోయి లాస్ట్కి బయటకు వెళ్ళిపోతుంది అది 2 weeks తర్వాత. హ్మ్. ఓకే, ఈ కాలంలో మనిషికి హై గ్రేడ్ ఫీవర్, సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగడము, ఎంజైమ్స్ పెరగడము, హార్మోన్స్ పెరగడము,
అవన్నీ కూడా డిస్టర్బ్డ్ అవుతాయి. సో ఓకే. బాడీలో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది. హ్మ్. ఏం చేయాలి? షుగర్ తక్కువైతే ఏం చేస్తారు? చాక్లెట్ తింటారు. షుగర్ తింటారు. హ్మ్. ఎనీ షుగర్ ఐటెమ్ తింటారు. అవును. ప్రోటీన్ పోతే ఏం చేస్తారు? ప్రోటీన్ తీసుకోవాలి. మరి ఇస్తారా? హై గ్రేడ్ ఫీవర్లో వైరల్ ఫీవర్ కానీ వచ్చినప్పుడు మీకు చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, ఫిష్ డైజెస్ట్ తినొద్దు. సరిగ్గా అవ్వదు అని ఎందుకు చెప్పి కాదు? ఎవరు తినొద్దంట. చెప్పారు అది? అంటే ఒంట్లో అంతగా బాగుండదు కదా! సో, చికెన్ లాంటివి ఎందుకు తినకూడదు. ఒంట్లో బాగుండదు? మటన్, చికెన్. అక్కడే చేసి తప్పు. అదే మూర్ఖత్వం. ఇప్పుడు చెప్తున్నాను. ప్రపంచంలో చాలా మంది తినొద్దు అంటారు. నేను ఒక్కనే పర్సన్ తినాలి. తినాలి. Yes. డాక్టర్ గారు మీరు మొత్తం డిఫరెంట్‌గా చెప్తున్నారండి. వాళ్ళు రివర్స్‌గా చెప్పారు. దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. మీ ప్రోటీన్ పోయింది. నేను ప్రోటీన్ ఇస్తున్నాను. రైస్ తినమంటే వస్తుందా? ప్రోటీన్ వస్తుందా? అంటే దాన్ని అరిగించుకునే శక్తి శరీరానికి నేను అడుగుతున్నాను. రైస్ తింటే మీకు ప్రోటీన్ వస్తుందా? రావట్లేదు. రాదు. దాంట్లో కర్డ్ రాసుకొని తాగుతున్నాం. దానికి రాదు. రాదు. లైట్ అన్నము పప్పు నీళ్ళలో తీసుకుని అట్లా వస్తుందా? రాదు. రాదు. చపాతీ కొంచెం కొంచెం ప్రోటీన్ ఉంటుంది. బట్ చపాతీ విత్ సమ్ కర్రీ రాదు. పోనీ ఇవన్నీ పెట్టకుండా ఐబీ ఫ్లూయిడ్ పెడితే ఏమైనా వస్తుందా? రాదు. మరి నీకు ప్రోటీన్ పోయింది, దానికి మీరు ప్రోటీన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నట్టు? మళ్ళీ డిటోరేట్ చేస్తున్నారు. కొంచెం లైట్గా తినండి. అరగడం అనేది ప్రాబ్లం కదా మీకు. హ్మ్. వామిటింగ్ వస్తుంది. వామిటింగ్ తగ్గే మెడిసిన్స్ ఉన్నాయి, ఫస్ట్ వేసుకునేది. ఆ తర్వాత అరగడం, జ్వరం తగ్గుతుంది. నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫీవర్ అనేది 1 డేలో తగ్గిపోతుంది. ఐ కీప్ ఇట్ అసైడ్. పారాసిటమాల్ పాడేస్తాను పక్కన. ప్రోటీన్ తీసుకోమంటాను. ఏమున్నాయమ్మా? ఎగ్ 3 పూటలు తినమంటాను. 3 పూటలు చాలు ఆ ప్రోటీన్ రావడానికి. ఫిష్ తింటే తినండి, ఈజీలీ డైజెస్టబుల్. అవును. ఫిష్ 2-3 ముక్కలు తినండి, 3 పూటలు తినండి అంటాను. నో ప్రాబ్లం. ఆ డైజెషన్ ప్రాబ్లం సమస్య రాదు. కీమా టైప్ మటన్ తినండి హ్మ్. మెత్తగా. కొంచెమే తినండి. రైస్ కొంచెమే తినండి, అవసరం లేదు. ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోండి. హ్మ్. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. దానికి తిననీయకుండా ఉన్నదానికి తినేదానికి చాలా తేడా ఉంది. అందుకోసం నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చాలా ఉంటాయి ఇలాంటివి. అందుకే నాకు రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకి రావు. అందుకే మీ ట్రీట్మెంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. మొత్తం యూనిక్‌గా ఉంది వినడానికి కూడా. యూనిక్ అంటే కాదమ్మా, రేపు బుక్లలో రావాల్సినది ఇదే. ఛాలెంజెస్ చెప్తున్నాను నేను. ఏ రోజుకైనా నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది రావాల్సింది వస్తుంది అంతే. దట్ ఈస్ ద డిక్టమ్ అంతే. రాసి పెట్టుకోండి. ఇది ఈ టైప్ ఆఫ్ థియరీ నుంచి, ఈ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ తప్పించుకోలేరు. మీరు చాలామంది ఏమనుకుంటారంటే లేదు లేదు లేదు. ఎందుకు లేదు? ఉంది. మీ ట్రీట్మెంట్ ఉన్నదానికి లేని దానికి తేడా చెప్పాను నేను. హ్మ్. ఇప్పుడు పిచ్చోడు ఎవడన్నా 15 రోజులు వాడు పాజిటివ్ ఉండి నానా రకాలుగా కష్టపడి వెంటిలేటర్ మీద పోవాలనుకుంటాడా? లేదు. మరి డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడాలి 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 అని ఆశిస్తాడు ఎవడన్నా? చికెన్ గునియాలో నొప్పులు పోవట్లేదు అని నెలల తరబడి ఉంటాడా? ఈ బర్డ్ ఫ్లూ తోటి మొత్తం కోళ్ళు జావని మీతో అని వెయిట్ చేస్తారా? ఎంత నేను ఒక్కరోజు చెప్తున్నాను కదా, వితిన్ 2 to 3 days నాకు ప్రతి కేసు డ్యూటీకి వెళ్ళిపోతారు ఇట్లా డెంగ్యూలో. ఇంకొకళ్ళు అయితే 15 రోజులు నేను పడుకున్నాను, 30 లక్షలు ఖర్చు పెట్టిన. దేనికోసం? షాన్కెళ్ళి స్టేటస్ కోసం 40 లక్షలు ఖర్చు పెట్టుకున్న పదం మంచి బతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్, సరి అయిన మెడిసిన్ ఉంది, సరి అయిన మందులు ఉన్నాయి, సరి అయిన ఫుడ్ తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య రాదంటున్నాను. ఈజీగా చిన్నగా మంచిగా అయిపోయేదాన్ని. యూ హ్యావ్ టు టేక్. కానీ మీరు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే డెంగ్యూ వచ్చింది అనుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. 1 వీక్ డైలీ పారాసెటమాల్ వేసుకోవాలి. ఆ పదార్థాలు తినకూడదు, ఈ పదార్థాలు తినకూడదు. కేవలం మంచి ఇంచుమించుగా వెజిటేరియన్ డైటే తీసుకోవాలి అని చెప్తారు. వాళ్ళు ఇచ్చే మందులు కూడా అలానే ఉంటాయి. మరి దానికి ఏం చేస్తాం మనం? నేను కోరుకుంటున్నది ఒకటే అమ్మా, మీలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు, నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను అది చెప్పాను. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంది. మందులు ఉన్నాయని చెప్తున్నాను. అది కదా, ఈ మందులు ఉన్నప్పుడు ఉపయోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత నాలో ఉంది, మీలో ఉంది, ప్రభుత్వంలో. ప్రభుత్వం అంటే ఎవరు కాదు, మీరే, ప్రజలే. ద పీపుల్ ఆర్ ద గవర్నమెంట్.
ఇప్పుడు లేదు లేదు అనే పదం మీ చెవులో ఎట్లా మీరందరూ ఫిక్స్ చేసుకున్నారో దాన్ని కన్వర్ట్ చేయడానికి నాకు చాలా సమయం పడుతుంది. 5 సంవత్సరాలు పట్టింది నాకు కోవిడ్కి ఆన్సర్ వచ్చి. 5 సంవత్సరాలు ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు డెంగ్యూకి నేను 3.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. అది కూడా అలానే ఉంది. హ్మ్. సమస్యలా ఉంచుకోవడమే ప్రాబ్లం. ఇప్పుడు చికెన్ తినద్దని 100లో 99.999 ఆ 0.01% నేను ఒక్కనే తినాలనేటువంటి హ్మ్. అవును. 00 పాయింట్లో నేను ఉండే పర్సన్ నేను. మిగతా వాళ్ళందరూ నో 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 నో. ఆన్సర్స్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు వీడు కరెక్టా కాదా అని చెప్పేసి చూడు. నేను వద్దంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ బుక్ టైప్లో నేను అన్ని రిపోర్ట్స్ అన్ని ICMR ఢిల్లీలో పెట్టిన, యూనియన్ హెల్త్ మినిస్టర్కి పెట్టేసి వచ్చిన. పిచ్చోడు పెడతాడా మాకు డాక్టర్? డెంగ్యూ రిజల్ట్స్ సార్ ఇక ఈ టైంకి నా దగ్గర ప్లేట్లెట్స్ 30,000 తోట వచ్చింది. నెక్స్ట్ డే 24 అవర్స్లో 50,000 పెరిగిందని చూపించేసి పెట్టేసి వచ్చిన రిపోర్ట్స్. ఒక 500 పేజీలు ఉంటాయి ఇంత. హ్మ్. కూర్చోండి. మందు ఉన్నప్పుడు మందుని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వానికే ఉంటుంది. రాదు ఇప్పుడు రాకపోతే రేపు రాకపోయినా ఇంకొన్ని రోజులకైతే వస్తుంది కదా. ఎవరి పేరు మీద వస్తుంది? వాళ్ళు అప్పుడు ఉండే వీళ్ళు నాయకులు వీళ్ళు ఉండే వీళ్ళు చేయలేదని వస్తుంది. హ్మ్. నాదేం పోతుంది? అదేం పోదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను డెఫినెట్లీ వాళ్ళకు ఐ విల్ హెల్ప్ అవుట్ దెమ్. సమస్యనే లేదు. మరి ఇప్పుడు నడుస్తున్న సమస్యకి బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో దానికి తెలంగాణ రాష్ట్రానికి మీ వంతుగా మీరు చెప్పారా? నేను మందుల ఇంకా కోసం. ఇప్పుడు రిపోర్ట్స్ అలాంటివి ఏం లేదు. బట్ మెకానిజం ఉంది. మెకానిజంతో పాటు మనం వెళ్ళొచ్చు. అది బర్రెలు కానీ, పక్షులు కానీ, యానిమల్స్ కానీ, హ్యూమన్స్ కానీ. మెకానిజమే ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ ఏంటంటే మీరందరికీ ఏంటంటే ఒక గోళీనే చూస్తారు. కానీ నేను చూసేది సెల్ లోపల ఏం చేస్తుంది, ఇది ఏ విధంగా వైరస్ని చంపుతుంది, ఏ విధంగా ఈ పర్సన్కి ఏమి కావాలి, ప్రోటీన్ కావాలా, గ్లూకోజ్ కావాలి, ఇవన్నీ కూడా ఒక డాక్టర్స్, ఒక శాస్త్రవేత్తలు, సైంటిస్ట్ చేసే పని. హ్మ్. ఆన్సర్ ఉంది. అందుకే అంత కాన్ఫిడెన్స్తో చెప్పే పర్సన్ నేను. ఆన్సర్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సబ్జెక్టే ఇంపార్టెంట్. సైన్స్ సబ్జెక్టే సైంటిఫిక్, ఇంపార్టెంట్ ఇక్కడ. సైన్స్ సైంటిఫిక్ వే. నేను అంటున్నాను ప్రివెన్షన్ అంటున్నాను. నేను కోవిడ్లో ప్రివెన్షన్ కూడా చేశాను. హ్మ్. ఇప్పుడు అందరికి ఇన్ఫెక్ట్ అయ్యారు. చాలా మంది ఇంట్లో 5-6 మంది ఉన్నారు. అందులో 3 ఇన్ఫెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళకి రాదంటే బిఫోర్ మీరు కూడా వాడండి, వాళ్ళకి రాదు. మీరు ఆల్రెడీ వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి బిఫోర్ దాట్ ఏం ప్రాబ్లం క్రియేట్ చేసేది ఒక 5 రోజులు, వారం రోజులు వాడడానికి ఏందమ్మా. దెర్ ఇస్ నో క్వశ్చన్ దట్ యూ కెన్ ప్రివెంట్, యూ కెన్ సేవ్. తర్వాత కూడా ఇన్ఫెక్ట్ అయితే దాన్ని కూడా సేవ్ చేయొచ్చు. మీరు చాలా ఈజీగా చెప్తున్నారు. మీరు ప్రతి డాక్టర్ని అడగండి అమ్మా, లేదు అంటారు. లేదనే చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఇప్పటికీ కూడా లేదు అనే అంటున్నారు. కొన్ని పారాసిటమాల్ వేసుకోమన్నా లేకపోతే సమ్ అదర్ టాబ్లెట్స్ ఇస్తున్నారు అంతే తప్ప కరోనాకి మందు ఉంది అని ఇప్పటి వరకు ఎవరు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, 1,00,000 మంది డాక్టర్లు నా ముందు పెట్టండి డిబేట్కి, నేను ఒక్కని ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తాను. హ్మ్. ఫస్ట్ నేను సబ్జెక్ట్ చెప్తా, ఆన్సర్ చెప్తా. లేదు పోనీ ఎటువంటి కేసు అయినా నాకు ముందు పెట్టండి, ఎంఆర్ఐనే, షార్ట్ లివ్డ్ అలాంటి వైరస్కి నేను సమాధానం చెప్తా. అంతే. ఓకే. ఆ రిజల్ట్ మీకు కనిపిస్తుంది, చూడండి. ఓకే. సో ఏ వైరస్ కైనా మీ దగ్గర సమాధానం ఉంది, ఆన్సర్ ఉంది. ఇప్పుడు డెంగ్యూకైనా, డెంగ్యూకైనా, చికెన్ గున్యా అయినా, ఇప్పుడు జైకా వైరస్ కానీ, నూరో వైరస్ కానీ, ఇవన్నీ షార్ట్ లివ్డ్ వైరస్. ఇవన్నీ లాంగ్ బాడీలో అలానే ఉండదు. షార్ట్ లివ్డ్ వైరస్ దట్ కెన్ బి ఈజీలీ కిల్డ్ విత్ మెడిసిన్స్. ఇప్పుడు జైకా వైరస్, ఇంకొక చాలా ఉన్నాయి వైరస్. అన్ని వైరస్కి కూడా మనం యూ కెన్ హ్యావ్. బట్ కొన్ని వైరస్కి కొద్దిగా టఫ్గా ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం. రైట్ హ్యాండ్ ఈజ్ మై మెడిసిన్, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ మై ప్రోటీన్. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ కుమార్ గారు. మీరు మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.